హీలింగ్ వాస్తు తెలుగుకి స్వాగతం మిత్రులారా. నేను మీ స్థాపత్యవేత్త శ్రేణికుమార్ని. మిత్రులారా, మనం ధర్మబద్ధమైనటువంటి ఇల్లు కట్టుకోవాలనుకునేటప్పుడు ఖచ్చితంగా మనకున్నటువంటి ప్లాట్లు వీధులకు సరిపెట్టి ఉండాలి. ఈ కారణం చేత మనం ఒక ఒక అడుగుతో మొదలు పెడుతున్నాం. అదేంటంటే, సెంటు కనీసం 3.5-4 లక్షలు డెవలప్మెంట్స్ అన్నీ చేసి ఇచ్చే విధంగా ఒక మేజర్ గ్రామ పంచాయతీలు కానీ, మినిమం చిన్న పంచాయతీలు కానీ, లేదా మున్సిపాలిటీలు ఇటువంటివి మనం తీసుకొని ఆ ఏరియాస్కి చుట్టుపక్కల ఒక 10 కిలోమీటర్ల దూరంలో ప్రాపర్ కనెక్టివిటీ ఉన్నటువంటి ఏరియాస్లో ఒక లేఅవుట్ ప్రణాళిక అనేది వేయాలి. దిక్కులకు సరిపెట్టి ప్లాట్స్ వేయాలి అనుకునేటప్పుడు మనం లోకల్గా ఉండేటటువంటి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ వారికి సంబంధించినటువంటి విధి విధానాలు మనకు తెలిసి ఉండాలి, లేదా డిటిసిపి లేఅవుట్ సంబంధించినటువంటి విధి విధానాలు మనకు తెలిసి ఉండాలి. ఇందులో మెయిన్గా మనం ఎక్కువ మంది తెలుసుకోవాల్సింది ఏంటంటే మిత్రులారా, మనము కేవలము ఒక రోడ్స్ వేసేసి ప్లాట్లు చూపెట్టేస్తే మనకి పర్మిషన్స్ ఇవ్వరు. మనం 3 రకాలైనటువంటి స్పేసెస్ని రోడ్లు కాకుండా ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. దీన్నే రిజర్వేషన్ అండ్ అలాట్మెంట్ ఆఫ్ ల్యాండ్ అని చెప్తారనమాట. అందులో కొంత ప్రాంతాన్ని మనము పబ్లిక్ ఓపెన్ స్పేసెస్ కింద రిజర్వ్ చేయాలి, మరికొంత ప్రాంతాన్ని మనం ఎమ్యూనిటీస్ కింద రిజర్వ్ చేయాలి, మరికొంత ప్రాంతాన్ని యుటిలిటీస్ అనేటటువంటి స్పేస్తో మనం రిజర్వ్ చేసి, ఆ తర్వాత మిగిలిన వాటిల్లో రోడ్లు వేసి, రోడ్లు కూడా ఇంత పర్సంటేజ్ అని తీసిన తర్వాత మిగతా ఉన్న స్థలాన్ని మనము ప్లాట్ల కింద వినియోగించాలన్నమాట. ఈ తతంగం అంతా ముగిసే టయానికి మన దగ్గర కనీసము 50% లేదా 45% వరకు భూమి ఈ ఎమ్యూనిటీస్కి వెళ్ళిపోతుంది. అంటే నిక్కచ్చిగా 50 నుంచి 52% భూమి అనేది మాత్రమే మనం ప్లాట్స్ వేయగలుగుతాం. అంటే లిటరల్గా దీనివల్ల ఏమర్థమవుతుంది, మనకి 1 ఏకర్ కొంటే మనకి 1/2 ఏకర్ ప్లాట్స్ వస్తాయి అనేది మనం ఒక క్లారిటీకి రావాలి. రెండవది, ఎంత పర్సంటేజ్ ఆఫ్ స్పేసెస్ అనేది మనం వదిలిపెట్టాలి. సో మనం సపోజ్ ఎంతైతే ఒక పొలాన్ని తీసుకొని, వ్యవసాయ భూమిని తీసుకొని దాన్ని మనం ఒక ప్లాట్లుగా వేయాలి అనుకునేటప్పుడు, సపోజ్ అది ఒక 5 ఎకరాలకు సంబంధించినటువంటి భూమిని మనం నాలా కట్టి కన్వర్ట్ చేసిన తర్వాత పర్మిషన్స్కి వెళ్ళాలి అనుకుంటే, సపోజ్ ఒక 5 ఎకరాలు కానీ మనం ఈ లేఅవుట్ వేయడానికి పర్మిషన్స్కి వెళ్ళినప్పుడు 5 ఎకరాలలో 10% పబ్లిక్ ఓపెన్ స్పేస్ కింద రిజర్వ్ చేయాలి. అంటే 5 ఎకరాలలో ఎకరం అంటే 100 సెంట్లు అండి. 5 ఎకరాలంటే 500 సెంట్లు. 10% అంటే 50 సెంట్లు. అంటే మనం ఎంతైతే ఏరియా ఇస్తున్నామో అందులో 10%. ఎగ్జాంపుల్గా ఈ 5 ఎకరాలు అని మనం తీసుకునేటప్పుడు ఈ 5 ఎకరాలలో 50 సెంట్లు అనేది అచ్చంగా మనం రిజర్వ్ చేసి పక్కన పెట్టాలి. తర్వాత దాన్ని ఏం చేయాలన్నమాట, దాన్ని లోకల్ అథారిటీస్ ఎవరైతే ఉంటారో, మనం ఒక గ్రామ పంచాయతీలు వేస్తుంటే గ్రామ పంచాయతీకి, లేదా మేజర్ కార్పొరేషన్స్లో వేస్తే మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి, మున్సిపాలిటీలో వేస్తే మున్సిపాలిటీ వాళ్ళకి మనం అది ఏం చేయాలి, ఫ్రీ ఆఫ్ కాస్ట్ త్రూ రిజిస్టర్డ్ గిఫ్ట్ డీడ్న మనం వాళ్ళకి ఇచ్చివేయాలన్నమాట. అది మనం ఉంచుకోవడానికి కుదరదు. దీన్ని మనం దేనికి వాడతారు ఏంటి అనేది తర్వాత. ఇక్కడ మన యొక్క ఇంటెన్షన్ ఏంటంటే, ఈ యొక్క వీడియో ఎంత పర్సంటేజ్ ఆఫ్ స్పేస్ అనేది మనం ఇవ్వాల్సి వస్తుంది, 10% అనేది ఇవ్వాల్సి వస్తుంది. దీన్ని పబ్లిక్ ఓపెన్ స్పేసెస్ కింద మనం డిరైవ్ చేయాల్సి వస్తుంది. తర్వాత మనం ఒక 2% ఆఫ్ లేఅవుట్ ఏరియాని మనం ఎమ్యూనిటీస్ అనేది ఇవ్వాలి అన్నమాట. ఎమ్యూనిటీస్ అని చెప్తారనమాట. ఇక్కడ ఎమ్యూనిటీస్ అంటే ఏంటి అనేది మనం తర్వాత చూద్దాం. లేదా తర్వాత మనకి ఒక 0.5% ఆఫ్ లేఅవుట్ ఏరియాని యుటిలిటీస్కి ఇవ్వాలి అని చెప్తున్నాం అన్నమాట. అంటే యుటిలిటీస్ జనరల్గా ఎలా ఉంటుందండి, అది 0.5%. అంటే ప్రతి 100 సెంట్లలో, ఒక ఎకరానికి 100 సెంట్లు అనుకునేటప్పుడు అందులో 0.5
అంటే ఒక హాఫ్ సెంట్, ప్రతి ఎకరానికి హాఫ్ సెంట్ మనం దేనికి తీయాలి, యూటిలిటీస్కి తీయాలన్నమాట. ఇలాగ 5 ఎకరాలు అనుకునేటప్పుడు ఒక ఉదాహరణ, యూటిలిటీస్కి ఎంత తీయాలంటే 5 ఇంటూ 0.5 సెంట్, అంటే 2.5 సెంట్లు కనీసము యూటిలిటీస్కి మనం తీయాల్సి ఉంటుంది అనమాట. అలా కాకుండా మనకి అమెనిటీస్ అని చెప్పి ఇంకొక మాట చెప్పాను. అమెనిటీస్ అంటే 2% అని చెప్పాం అనమాట. అంటే ప్రతి 100 సెంట్లలో 2 సెంట్లు మనం దేనికి కేటాయించాలండి, అమ్యూనిటీస్కి కేటాయించాలన్నమాట. అంటే మనం 5 ఎకరాల్లో లేఅవుట్ వేస్తున్నామంటే 2% అంటే ఎంతండి, ఒక 10 సెంట్స్ అనమాట. ఒక 10 సెంట్స్ అనేది దేనికి పెట్టాలి, ఓవరాల్గా ఎమ్యూనిటీస్కి పెట్టాలన్నమాట. అంటే దీని ద్వారా మనకి ఏమర్థమైంది, ఒక ప్రాపర్గా పర్మిషన్స్ తీసుకొని వెళ్ళాలి అనుకునేటప్పుడు మనము 10% ఓపెన్ స్పేస్, పబ్లిక్ ఓపెన్ స్పేసెస్ కింద తీయాలి, 2% మనం ఎమ్యూనిటీస్ తీయాలి, 0.5% యూటిలిటీస్ తీయాలి. మొత్తం ఎంతండి, 12.15% తీయాలన్నమాట. ఇందులో 10% విడిగా చూపెట్టచ్చు, 2 రకాలుగా చూపెట్టచ్చు. అమెనిటీస్ విడిగా చూపెట్టచ్చు, మనకి యూటిలిటీస్ అనే దానికి కూడా మనం విడిగా చూపెట్టచ్చు. ఇవి 12.5% కాకుండా రోడ్స్ తీయాలి. మళ్ళీ రోడ్స్ తీసిన తర్వాత, ప్లాటేజ్ వేసిన తర్వాత రోడ్స్ని బ్లాక్ తార్ రోడ్తో డెవలప్ చేయాలి. మురుగునీటి వ్యవస్థ, అంటే మన ఇంట్లో వాడుకునే వాడకం నీరు రావడానికి కాలువలు ఇచ్చేసుకోవాలి. కనీసం మంచినీళ్ళ పైప్ లైన్ కనెక్షన్ ముందే ఉంచుకోవాలి. ఒక పవర్కి సంబంధించినటువంటి పోల్స్ వేయించాలి. అది అండర్ గ్రౌండ్లో వేసినా పర్లేదు, ఫిజికల్గా కనపడుతున్నా వేరు. అలాగే కనీసం ఇవి ఇచ్చేయాలి. కొంత ప్లాంటేషన్ అనేది 10% దాంట్లో చేయాలి. ఇటువంటి రూల్స్ అన్నీ ఇచ్చినప్పుడు మాత్రమే మనకి ఒక లేఅవుట్ పర్మిషన్ వస్తుంది. ఎందుకు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని అందరూ చేస్తారు అంటే, వాళ్ళు వేసినటువంటి ప్లాట్ ఏరియాలో 15% ప్లాట్లు వాళ్ళు మార్టిగేజ్ చేసుకుంటారు. వీరు ఇది లేఅవుట్ అప్రూవల్ చేసే ముందు ఏవైతే లెక్కలు పద్ధతులు ఉన్నాయో ఇవన్నీ చేశారు అనుకున్నప్పుడే వాళ్ళు ఆ 15% ఆఫ్ ద ప్లాటేజ్ని రిలీజ్ చేస్తారనమాట. లేదా అవి అమ్మివేసి అక్కడ కావాల్సిన డెవలప్మెంట్స్ మేము చేస్తాము అని ఒక హెచ్చరిక లాంటిది అనమాట. ఇది మనం ఎందుకు చెప్తున్నామంటే, మనము ఒక వాస్తు పరంగా దిక్కులకు సరిపెట్టి ప్లాట్లు వేయాలి కాబట్టి ఈ చేసేటటువంటి మహాయజ్ఞంలో మనకి భగవంతుడి ఆశీస్సుల వల్ల నాలెడ్జ్ ఉంది. ప్రకృతి సిద్ధంగా మనం లేఅవుట్స్ ఎలా వేయాలనేటటువంటి నగర నిర్మాణ, గ్రామ నిర్మాణ ఎన్నో పద్ధతులు చెప్పారు. వాటన్నిటి మీద మనం రీసెర్చ్ చేస్తున్నాం కాబట్టి అక్కడ అవైలబిలిటీ ల్యాండ్ని బట్టి అవి మనకు అప్లై చేస్తాము. కానీ వాటితో పాటు లేఅవుట్ వెళ్ళే ముందే మనకి ఒక జనరల్ లైసెన్స్డ్ సర్వేయర్స్ మీద, లేకపోతే అప్రూవల్స్ తెచ్చే సంస్థలు, కన్సల్టెన్సీస్ మీద ఆధారపడకుండా మనకి ఒక ప్రాథమికమైన అవగాహన ఉండడానికి మేము ఈ డిటిసిపి ఆఫీసులో తిరుగుతున్నాము. అదే రకంగా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ తిరుగుతున్నాము. తిరిగి వారి ఆఫీసెస్కి వెళ్ళి వాటికి సంబంధించినటువంటి రూల్స్ ఉన్నటువంటి పత్రాలను తీసుకొని వాటి స్టడీ చేసి, మనము లేఅవుట్కి వెళ్ళే ముందే, అసలు పొలం కొనుగోలు చేయకముందే ఈ యొక్క పొలం ఏ రకంగా ఉంది, దీని స్థితిగతులు ఏంటి, ఇక్కడ మనం పెట్టుబడి ఎంత పెట్టచ్చు, ఇక్కడ పెట్టుబడి పెట్టుకుంటే ఒక 10 సంవత్సరాలకు దాని యొక్క పరిస్థితి ఏ రకంగా ఉంటుంది, ఎందుకంటే అక్కడ పెట్టుబడి పెట్టి కొన్న చిన్న వాళ్ళందరూ సంతోషంగా ఉండాలి కదా. అర్థమైందా? ఇవన్నీ మనం అసెస్మెంట్ చేసి డెవలప్మెంట్స్ మనమే చేస్తాం. ఇందువల్ల మనకి రూల్స్ రెగ్యులేషన్స్ తెలిసి ఉండాలి. అంటే మనకి ధర్మబద్ధంగా నాలెడ్జ్, ఈ వాస్తు నాలెడ్జ్, నగర ప్రణాళిక నిర్మాణం, దీనికి సంబంధించిన టౌన్ ప్లానింగ్ నాలెడ్జ్ ఉంది. బయట నాలెడ్జ్ కూడా తెలిసిందనుకోండి. ఎందుకంటే మనం ఒక లేఅవుట్ వేయాలంటే 10 రకాల ప్రాంతాలను సందర్శించాలి, 10 రకాల ఆస్తుల్ని మనము పరిశీలించాలి. ఈ రకంగా పరిశీలనకు వెళ్ళినప్పుడు
ప్రతిదీ పనికొస్తుందా లేదా అని చెప్పి మనం వెళ్ళి వాళ్ళని అడగలేం కదా. మేము డైరెక్ట్‌గా అది చూసి ఆ లొకేషన్ తీసుకొని, ఆ ఏరియా సర్కంఫరెన్స్ పెరిఫెరీ అనేది మొత్తం తీసుకొని, దిక్కులు సరిపెట్టి ఉందా లేదా అన్ని లెక్కలు కట్టి, అందులో నిజంగా గవర్నమెంట్ బైలాస్ ప్రకారం వెళ్తే మనకి ఏ రకంగా ఉంటుంది. టెంటేటివ్‌గా 95% ఎంత ఏరియా మనం ప్రొక్యూర్ చేయగలుగుతున్నాము. సో, తద్వారా మనము ఇక్కడ ఏంటి ఇస్తుంది సర్వీసెస్ అండి. మనం వీఆర్ నాట్ ద రియల్ ఎస్టేట్ డెవలపర్ హియర్. మనం ధర్మము ఇక్కడ బయట కాంటెంపరరీ పద్ధతులు తెలిసినటువంటి ఒక సర్వీస్ సంస్థ మీలాంటి చిన్న చిన్న వాళ్ళందరినీ దగ్గరికి చేర్చి మిమ్మల్ని లేఅవుట్ పొలం కొనుగోలు దగ్గర నుంచి లేఅవుట్లో భాగస్వాములు చేసి డెవలప్ చేసిన తర్వాత మీ ప్లాట్ మీకు బదలాయించే పద్ధతి అండి. తద్వారా మీరు కొనుక్కునే చోట 10,000 పెట్టి కొనాలి అంటే ఇవాళ ఇక్కడ 6,000 రూపాయలకే మీ చేతికి వస్తుందన్నమాట. అందువల్ల ఈ నాలెడ్జ్ మాకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. మేము ఏదైతే అధ్యయనం చేస్తున్నామో ఈ అధ్యయనం చేసేటటువంటి వివరాల్ని మీకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ మాకు ఈ యొక్క అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ లేఅవుట్ పర్మిషన్స్, లేఅవుట్ ఎగ్జిక్యూషన్ చేయడానికి కావాల్సినంత వివరాల మీద ఎంత పట్టుందో కూడా నిరూపించుకునేటటువంటి బాధ్యత మాకు ఉన్నది. థ్యాంక్ యూ వెరీ మచ్.